పిఏవి లక్ష్మీ బోటెక్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను హ్యాండ్ జాయింటింగ్ అండ్ సైడ్ ఫిట్టింగ్కి ప్లస్ మార్క్ ఎలా వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో కటింగ్ ఉంది కదా, లో కటింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్కి మన షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, షోల్డర్ జాయింటింగ్ హ్యాండ్కి సెంటర్ టాకాకి మధ్యలో పెట్టుకొని అక్కడ నుండి హ్యాండ్ జాయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత మనం అరించు ఖర్చుతో మనం హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తక్కువ ఖర్చు పెడితే హ్యాండ్ అనేది లైనింగు అండ్ ఒరిజినల్ క్లాత్ రిమూవ్ అవుతుంది. అందుకోసమని సేమ్ మనం ఎక్కడి నుండి అయితే హ్యాండ్ జాయింటింగ్ స్టార్ట్ చేసామో మళ్ళీ రివర్స్ తిప్పి కూడా హ్యాండ్ జాయింటింగ్ అక్కడ నుండే చేయాలి. ఇట్లా మనం హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే చెయ్యి పైన బ్లౌజ్ పీసు లాగొద్దు, కింద హ్యాండ్ అనేది కూడా హ్యాండ్ క్లాత్ అనేది కూడా లాగొద్దు. లాగితే ఏంటంటే సాగిపోతుంది. ఇలాగా సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఫింగర్స్తో అదిం పట్టుకొని హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఏ కుట్టు అయితే వేసామో సేమ్ అదే కుట్టు మీద మనం ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఒక స్టిచ్ అయితే ఊడిపోతే మళ్ళీ బాగోదు కదా, అందుకని ఇట్లా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకోటి లాస్ట్ టిప్ ఏంటంటే మనం అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కదా, దానికోసం అనమాట. ఇది కార్నర్కి కూడా మనం ఇంకొక కుట్టు వేసేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. ఓవర్లాక్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు అనమాట. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ నేమ్ పిఏవి లక్ష్మీ బోటెక్. మీకు ఇలాంటి టిప్స్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. చూసారా, షోల్డర్ జాయింటింగ్ షోల్డర్ నుండి చేయడం వల్ల మనం ఏదైనా మోడల్ పెట్టుకున్నప్పుడు ఆ మోడల్ అనేది స్ట్రైట్గా మన షోల్డర్ జాయింట్కి స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇప్పుడు మన సైడ్ జాయింట్స్ ఎలా వేయాలనేది చూద్దాం. హ్యాండ్స్ అనేవి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం అక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకుంటే ఏంటంటే హ్యాండ్ కుట్ అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం బ్యాక్ సైడ్ దానికి బ్యాక్ సైడే మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ దానికి ఫ్రంట్ సైడే మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ మార్కింగ్ అనమాట. ఆర్మ్కి మనం మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఆది బ్లౌజు అండ్ మనం కుట్టే బ్లౌజ్ కూడా ఇట్లా రెండింటిని ఇట్లా చూసుకుంటూ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కింద ఉంటుంది కదా హ్యాండ్, దాన్ని మనం ఈ హ్యాండ్ వేసిన తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఆ 2 ఖర్చులు పైన వైపు ఉండేటట్టు చూసేసుకొని మన కిందది పైది సేమ్ ఒక లెవెల్లో ఉందో లేదో మనం చెక్ చేసేసుకొని హ్యాండ్ జాయింటింగ్ అనేది సైడ్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఇప్పుడు మనం కుట్ అనేది కలిపేసేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కార్నర్స్ కంపల్సరిగా మిషన్ అనేది రఫ్ ఆడించాలి, లేకపోతే కుట్ అనేది ఊడిపోయి బాగోదు చాలా. చూసారా, ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ప్లస్ మార్క్ వచ్చిందో రాలేదో మనం చెక్ చేసుకుందాము. చూడండి, ప్లస్ మార్క్ వచ్చింది కదా. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.